ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 3 రాసుల జాతకులైతే మరి కొద్ది రోజుల్లో ఏలినాటి శని నుంచి విముక్తి పొంది జమీందారులు అవ్వబోతూ ఉన్నారు. మరి ఏ 3 రాశి జాతకులు ఏలినాటి శని నుంచి విముక్తి పొంది జమీందారులుగా అవ్వబోతున్నారో మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి పూర్తిగా తెలియజేస్తాం. ఇక వివరాలకి వెళ్తే కనుక శని భగవానుడు అంటేనే అందరూ కూడా ఎంతో భయభ్రాంతులకు గురవుతారు. కానీ ఆ శని భగవానుడు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మేలు చేస్తాడు. మనము అంటే ఈ మానవులు, సమస్త మానవులు వారు చేసిన కర్మల ఫలితాల ప్రకారమే ఆ శనిదేవుడు వారిని నిందిస్తూ ఉంటాడు, శిక్షలు వేస్తూ ఉంటాడు. ఒకవేళ మంచి పనులు చేసేవారికి ఆ శని భగవానుడు అంతకు రెట్టింపు స్థాయిలో తన అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటాడు. ఇక ఎవరైతే చెడు కర్మలు, పాప పనులు, ఇతరులను దోచుకోవడం, ఇతరులను హింసించడం, ఇతరులను బాధ పెట్టడం ఇలాంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి దండనను, శిక్షను విధిస్తూ ఉంటారు. ఇక ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు ఆ శని భగవానుడు. ఇక కొందరు ఏలినాటి శని ప్రభావంతో చాలా బాధలు పడుతూ ఉంటారు. ఇక వీరి జాతకంలో శనిదేవుడు అశుభమైన స్థానంలో ఉంటే సమస్యలు తప్పవు. ఇక ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరం మార్చి 13వ తేదీన మీనరాశిలో శనిదేవుడు అస్తమిస్తున్నాడు. ఇక ఈ ప్రభావంతో రాశి చక్రంలోని ఈ 3 రాశుల వారికైతే అంతులేని మేలు కలుగుతుంది. ఇక వీరైతే వీరి జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఖచ్చితంగా వీరు జమీందారు యోగాన్ని అనుభవిస్తారు. ఇక మార్చి 13వ తారీఖు నుండి కూడా ఏలినాటి శని విముక్తి పొంది జమీందారులుగా అయ్యే మొట్టమొదటి రాశి వచ్చి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తల్లిదండ్రులతో గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. అంటే కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి. అందరి మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబం అంతా కలిసి కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే సమయంలో ఆచితూచి ఆలోచించి ఒక డెసిషన్కి వస్తారు. అదేవిధంగా ధనుసు రాశి వారు ఈ సమయంలో డబ్బులను బాగా సంపాదిస్తారు. ఇక ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి అద్భుతమైన అవకాశాలు వారి ఇంటి తలుపు తట్టబోతూ ఉన్నాయి. అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అప్లై చేసి ఉంటారో వారికి వారు కోరుకునే సంస్థల్లో ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి. వారు కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా వ్యాపారస్తులకు లాభాలు విపరీతంగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో నక్కతోక తొక్కినట్టుగా వీరైతే జమీందారు యోగాన్ని అనుభవిస్తారు. ఇక మరికొద్ది రోజుల్లో ఏలినాటి శని విముక్తి పొంది జమీందారులుగా అయ్యే 2వ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో బాగా పెరుగుతుంది. దీంతో వీరు చేసే ప్రతి పని కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తుల ద్వారా పరిచయాలు ఏర్పడతాయి. వీరు అనుకుంటున్న పనులన్నీ కూడా ఎంతో సులభంగా పూర్తి చేసుకుంటారు. ఇక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో విశేషమైన ధనలాభాలు ఆర్జిస్తారు. దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. డబ్బులను బాగా సంపాదిస్తారు. ఊహించని స్థాయిలో వీరైతే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అధికమైన డబ్బులను సంపాదిస్తారు. కోటీశ్వరులుగా, జమీందారులుగా వెలుగుతారు. ఇక మరికొద్ది రోజుల్లో ఏలినాటి శని విముక్తి పొంది జమీందారులుగా అయ్యే 3వ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఎవరైతే మీడియా రంగంలో, అంటే అది ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింటింగ్ మీడియా కానివ్వండి, ఆయా రంగాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మార్కెటింగ్ లాంటి రంగాల్లో ఉన్న ఈ కుంభరాశి వారికి అయితే ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ప్రధానంగా వీరి మాటల ప్రభావం కారణంగా వీరు సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటారు. ఎదుటి వారిని వీరు మిస్మనైజ్ చేస్తారు. అంతలాగా వీరి యొక్క ప్రభావం అనేది ఎదుటి వారిపైన ఉంటుంది. ఇక కుంభరాశిలో ఈ సమయంలో ఏర్పడుతున్నటువంటి
పంచగ్రహ యోగం కారణంగా కూడా ఈ కుంభరాశి వారికి అదృష్టాన్ని ఆ భగవంతుడు ఈ సమయంలో అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని కుంభరాశి వారు అస్సలు వదిలిపెట్టుకోకండి. చూసారు కదండి, ఏలినాటి శని విముక్తి పొంది జమీందారులుగా అయ్యబోయేటటువంటి 3 రాసుల వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.